డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రభుత్వంపై విధానపరమైన విమర్శల కన్నా కూడా టీడీపీ పార్టీ మీద కానీ, నారా లోకేష్ మీద కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పర్సనల్ అటాక్ చేస్తూ వైసీపీ నాయకులు, అందున ఎస్పెషల్లీ పేర్ని నాని ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు? మొన్నటి వరకు అంబటి రాంబాబు మీడియాలో ఏదో మాట్లాడుతూ కనపడేవాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి తన వ్యూస్ అన్నిటినీ మరి ప్రజల మీద పారబోసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. మరి అంబటిని కూడా మించి ఇప్పుడు పేర్ని నాని ఇంత నోటి దురుసు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు? మొన్న గుడివాడలో జరిగిన హారిక ఇన్సిడెంట్లో కావచ్చు, ఆ తరువాత ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అవటం వెనకున్న రహస్యం కావచ్చు, తర్వాత చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అనే దాన్ని కూడా చీకట్లో చేయాల్సిన పని ఏం లేదు, మేము డైరెక్ట్గా పట్టపగలే నరికవతల పాడేస్తాం అనే మాటలకు కానీ, అసలు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని కూడా తీసుకొచ్చి ఇంకెన్నాళ్ళు బతుకుతాడు అనేలాంటి మాటలన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు? దీని వెనకున్న అసలు కారణం ఏమిటి? తెలుగులో ఒక జాతీయం చెప్పినట్టు అచ్చోసిన ఆంబోతు అన్నట్టుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ఏమైనా అచ్చోసిన పేరుని నానిగా బయటకు పంపిస్తూ ఉన్నారా? దీని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పేర్ని నాని విషయానికి వస్తే, నోటి దురుసు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. మరి పేర్ని జయసుధ పేరు మీద ఉన్న గోడౌన్ మూలాన ఆయన అప్పట్లో ఒకంత తగ్గే ఉన్నాడు, బయటకు కూడా కనపడలేదు. ఇక దాంట్లో ఆ పేరుని జయసుధ ఒకే ఒకసారి విచారణకు హాజరవటం కానీ, ఇంకా ఆ తర్వాత మళ్ళీ కేసు ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండటం వెనక కొంతమంది తెలుగుదేశం నాయకుల హస్తం ఉంది. ఎస్పెషల్లీ నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళ హస్తం ఉంది అనేది చాలా రకాలుగా బయటకు వస్తున్న అంశం. మరి ఆ తరువాత ఈ ఇళ్ల పట్టాలు, ఫేక్ ఇళ్ల పట్టాలు తయారు చేయించి అది ఎంఆర్ఓ ఆఫీస్లోనే ముద్రణ కూడా చేయించి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన పాత ఎంఆర్ఓ సైన్ ఫోర్జరీ కూడా చేసి చీకట్లో ఆ పట్టాలని ప్రజలందరికీ పంచి మేం గెలిస్తేనే మళ్ళీ ఈ పట్టాలు వర్కౌట్ అవుతాయని వాళ్ళకి మెస్మరైజ్ చేసి, ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ పట్టాలు తీసుకొని మీడియా ముందుకు కూడా వచ్చిన ఈ తరుణంలో కూడా దాని మీద మరి కోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకొని ఇన్ని జరుగుతూ ఉన్నా ఇప్పుడు నోటి దురుసు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? అసలు రప్ప యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే పొదిలిలో ఇలాంటి ఒక సంస్కృతికి తెరదీశారు. అడ్డంగా ఎవరు వచ్చినా తొక్కుకుంటా వెళ్ళిపోతాం అని కొన్ని ప్లకార్డులు అక్కడ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగటం, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్లకార్డులు చూపిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి వస్తే, ఆదిలోనే హంసపాద అన్నట్టుగా సత్తెనపల్లికి వెళ్ళేటప్పటికి, అంటే ముందుగా ప్లాన్ చేసిందే రప్ప ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతాం, ఆ తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం ఇదిగో ఇక్కడ ఈ పల్నాడు నుంచే మొదలు, ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుండకపోతే ఆ ప్లకార్డులు అక్కడికి వచ్చే అవకాశం లేదు. పార్టీలో వాళ్ళు చేసిన పనే. కానీ ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఆ సింగయ్య మృతి, జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చారగటం కానీ, దానిపైన బూమరంగై కోర్టు దాకా వెళ్ళటం, ఈ అన్ని ఇత్యాది అంశాల్లో మరి మొన్న మాయంగో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అట్లాంటి ప్లకార్డులు ఏమి లేకుండా పోయాయి. అంటే ఈ ప్లాన్ అంతా బూమరాంగ్ అవటం మూలాన ఇప్పుడు పేర్ని నాని చేత నోటి దురుసు ప్రవర్తిస్తూ ఉన్నారా? ఓన్లీ ఇంకా పేర్ని నాని ఉన్నాడా, మిగతా ఎవరు లేరా అని అంటే, మరి విడదల రజనీ కానీ, మరి ఆర్కే రోజా కానీ వీళ్ళు ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అంబటి రాంబాబు ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డో, వైవి సుబ్బారెడ్డో ఇలాంటి వాళ్ళు బయటకు రావాలి. గతంలో బాగా నోటి దురుసు చూపించిన మరి విజయసాయిరెడ్డి, ట్విట్టర్ దురుసు నోటి దురుసు చూపించిన విజయసాయిరెడ్డి ఎంచక్క నీకు నాకు రామ్ టాటా అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు అనంటే ఇదిగో ఈ నాయకులే. మరి కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు ఎంతో నోటి దురుసు చూపించి నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడినా ఇప్పుడు అరెస్ట్ భయంతో కానీ లేకపోతే ఆపరేషన్ బాధతోటి కానీ ఆయన బయటకు రాలేడు. దాంతోపాటుగా మొన్ననే గుడివాడలో ఒక ఫ్లెక్సీ కూడా వెలిసింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే కాళ్ళకాడ కూర్చొని బూట్లు తుడుస్తానంటే ఆ కాళ్ళ దగ్గర బూట్లు తుడుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు వేసినా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ పేర్ని నాని మాత్రం ఎందుకంత ఎగిరెగిరి పడుతున్నాడు?
ఎంగిలాకు ఖాళీగా ఉన్న ఇస్తరి ఎగిరెగిరి పడిద్ది అన్నట్టు ఎందుకు అంత ఎగిరి పడుతున్నాడు? దాని వెనుకున్న కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు పార్టీలో పెద్ద సుస్థిరమైన స్థానం కావాలి, దాంతోపాటుగా పార్టీ కూడా ఇతనికి ఒక పురమాయింపు ఉంది. ఈయనకు కూడా ఈయన ఈ కులాల మధ్య కుంపటి తీసుకొని రావటానికి పాటు పవన్ కళ్యాణ్ని నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు, అరే ఒరే అని చెప్పేసి. ఎవరైనా వీళ్ళని మాట్లాడితే మాత్రం మళ్ళీ ఏదో భయపడతా ఉంటారు. మరి జయసుధ అంశంలో ఈ గోడౌన్ గురించి పట్టించుకొని ఈ నాయకులు ఇచ్చిన అలుసు మూలానే కదా మరి పేరు నాని ఎంత దూరం వచ్చాడు. అలాంటిది ఈ రోజున వైసీపీ ఆయన్ని ఈ కులాల కుంపట్లు పెట్టడానికో కులాల మధ్య విద్వేషం రేగొట్టడానికో పురమాయించినట్టుగా కనిపిస్తుందని కొంతమంది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా బయటకు తెలుస్తుందనేది కూడా కొంతమంది చెబుతూ ఉంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు, దీని వెనక ఖచ్చితంగా ఇదే ప్లాన్ ఉంది. ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెడితే ఇదిగో కాపులకి అన్యాయం చేస్తుంది ఈ పార్టీ అని చెప్పి, కానీ ఇప్పుడు ఈ కూటమిలో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక కాపు నాయకుడే అవటం, అందులో ఉన్న కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ ఇంకా ఈ డిప్యూటీ సీఎం స్థాయిలోనే ఉన్నాడు, దానికంటే ముందుగా ఈ నారా లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలని కొంత ఈ తెలుగుదేశం కార్యకర్తల నుంచి రావటం, ఇలాంటివి సమసిపోయేటట్టు చేసుకున్నప్పటికీ వాటన్నిటినీ బాగా కోతిపుండు బ్రహ్మరాక్షస్ అన్నట్టు వాటిని గిల్లి మళ్ళీ పెద్ద పుండు చేయటానికి, కులాల మధ్య విద్వేషం తీసుకురావటానికి మాత్రమే ఇలాంటివి చేయటానికి ఈ పేర్ని నానికి పురమాయింపు జరిగింది. మరి అలాంటిది అంబటి రాంబాబు చేయలేడా అని అంటే, అంబటి రాంబాబు ఇలాంటి నోటు దురుసు వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా చేయలేడు. వీళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది. ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు కంటే కూడా ఇప్పుడు పేర్ని నాని మరి ముందుకు దూకి మరి వచ్చి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలని టీడీపీ పార్టీలో కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా కొత్త ఉడికిపోయి అరెస్ట్ చేయాలనే డిమాండ్ గట్టిగా ఉంటే తప్ప అప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలనో, లేకపోతే ఈ సోషల్ మీడియా దీంట్లో మరి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలనో కార్యకర్తలందరూ ఎంత ఊగిపోయారో, ఇప్పుడు ఆ కార్యకర్తలందరినీ తమ వైపు అంటే ఇప్పుడు యాక్చువల్గా అట్రాక్ట్ చేయటం అన్నమాట. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, అట్రాక్ట్ చేసుకునే దానికి వైసీపీలో ఉన్న కార్యకర్తలందరినీ తన వైపు పాజిటివ్గా అట్రాక్ట్ చేసుకోవడానికి, టీడీపీలో ఉన్న కార్యకర్తలందరినీ నెగిటివ్ అట్రాక్షన్, అతని మీద మార్కు పెట్టండి, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయండి అని ఒక డిమాండ్ని లేవదీయటానికి ఇచ్చాది మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఆయనకు ఎందుకు? ఆ వయసు ఉన్నంత మాత్రాన ఎక్కువ కాలం బతకరా? లేదు, తక్కువ వయసు ఉన్నంత కాలాన భూమికి ఏమైనా అతికిచ్చినట్టు గంబెట్టి అతికిచ్చినట్టు తుమ్మ బంక పెట్టి అతికిచ్చినట్టు ఏమైనా ఉండిపోతారా? పేర్ని నాని కూడా యాక్చువల్గా చెప్పాలనుకుంటే భూమికి అతుక్కుని ఉండిపోతాడా? ఆయన పోడా? ఇంకెంతకాలం రాజకీయం చేస్తాడు ఆయన మాత్రం? అది కూడా ఆ మాట చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అది తిరిగి ఆయన దాకా వస్తుంది కదా. కానీ ఇదంతా ఒక బిగ్ గేమ్ ప్లాన్ అన్నమాట. ఈ టీడీపీ కార్యకర్తలు తన మీదనే ఉరికి రావటానికి ఆయన చేస్తున్న ఒక ప్రయత్నం, తనని కూడా అరెస్ట్ చేయించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం లాగానే కనిపిస్తుంది. దీన్నే వైసీపీ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.